ప్రపంచంలో పెద్ద దొంగలు ఎవరున్నారంటే ఈ ఇంటి ఓనర్లనే నేను చెప్తా. మనకి మంచి ఓనర్లు తగిలే అదృష్టం లేదు, కానీ ఇదిగోండి ఇలా 7 జన్మల నుంచి శత్రువుల్లో ఉండే వాళ్ళు తగులుతారు. నేను చదివింది 5 ఏళ్ళు అయితే ప్రతి ఒక్క ఇయర్ ఇల్లు మారాల్సి వచ్చింది. మాకు హాస్టల్ నచ్చగా నేను ఇంకా నా తొట్టి గ్యాంగ్ బయట సంసారం చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. అయితే ఒక బ్రోకర్ చెప్పాను, ఇక్కడ బ్రోకర్ ఎవరంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఇలా ఇల్లు ఖాళీ ఉంటే మాకు చెప్పరా, ఇప్పటి నుంచి మా జీవితాలు అలా జారేడు పిల్ల మీద జారుకుంటూ గోతులోకి వెళ్తారు అనమాట. వాడికి ఇల్లు దొరికేసి మాకు అడ్రస్ పెట్టేస్తే మేము కళ్ళు గుడ్డిలాగా ఓకే చెప్పేస్తాం. సరేరా ఈ హాస్టల్ తో ఒక కర్మరా, మేము తిరిగి వెనక్కి కూడా చూడమని సంతకం పెట్టేసి మా సంసారం అంతా ఒక హోటల్లో కట్టించేసుకుని వెళ్ళి చూస్తే అడ్రస్ కి ఆ ఇల్లేమో ట్రైన్ లో ఉన్న బాత్రూమ్ల కన్నా చిన్నగా ఉన్నాయి. ఆ బాత్రూమ్ లో అయినా కనీసం వంగచ్చు. ఈ ఇల్లులో ఎటు తిరిగినా ఎటు కదిలినా ఆ గోడనే గుద్దుకుంటాం. ఆ ఎర్రిన బ్రోకరు మా బతుకులు తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పెట్టేశాడు. ఇక్కడ మేము ఉండడానికి చూడలేదని బాధపడితే వీధిలో ఏమో సర్కస్ కి వింత జంతువులు వచ్చాయని ఇంటి నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చి మరీ చూస్తారు మా వంక. వెనక్కి హాస్టల్ కి తిరిగి వెళ్తే నడ్డి మీద తన్నుతారు. మా పరిస్థితి ఎలా ఉందంటే బోన్లెస్ చికెన్ కి బోన్ లేకుండా అయిపోయింది. మేమే ఎత్తుక్కోవడం మొదలు పెట్టాం. సాయంత్రం 6-7 అయ్యేసరికి మాకు ఒక ఇల్లు దొరికింది. మా తొట్టి గ్యాంగ్ లో నేను దేశముద్రు అంటే కొంచెం గట్టిగా నేనే మాట్లాడతాను. ఓనర్ ఆంటీతో మాట్లాడుతాను, ఇలా రెంట్ ఎలాగా అంటే. ఆవిడ మమ్మల్ని గేట్ బయటే నిలబెట్టి ఫస్ట్ చెప్పింది రూల్స్, తర్వాత రెంట్. రూల్స్ ఏంటి, అబ్బాయిల్ని లోపలికి తీసుకురాకూడదు, చుట్టుపక్కల కూడా కనిపించకూడదు అబ్బాయిలతో. ఇంకోటి ఏంటంటే 10 అయిన తర్వాత అల్లరి చేయకూడదు. మా అమ్మ 4 గంటల దారుణంగా ఉన్నారు. అది 2 floors బిల్డింగ్. కింద ఓనర్ వాళ్ళు ఉంటారు, పైన వాళ్ళ అత్త మామలు ఉంటారు, దానిపైన మాదనమాట. అన్ని చెప్పిన తర్వాత మాకు రెంట్ చెప్పింది 6,000 అని. కరువు కాలంలో పులిహోర పొట్లాలు ఇస్తే ఎలా ఉంటది, మేము కూడా ఏదైతే అదే అని నోరు మూసుకుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాం, తీసుకున్న ఇల్లు. తర్వాత దాని అసలైన రూపం చూపించి మా అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలుపెట్టింది.